తెలంగాణలో రేషన్ షాపుల ముందు పడిగాపులు కాస్తున్న ప్రజలు, గంటల తరబడి క్యూలలో నిలబడలేక సంచులు చెప్పులు పెడుతున్న ప్రజలు. ఒక వ్యక్తికి రేషన్ ఇచ్చేందుకు దాదాపు 30 నుండి 45 నిమిషాల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో ఉదయం 6 గంటల నుండి క్యూలలో నిల్చొని సర్వర్ ప్రాబ్లం ఉండడంతో గంటల తరబడి క్యూలలో ఇబ్బంది పడుతున్న ప్రజలు. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి మున్సిపల్ పరిధిలో ఉదయం 6 గంటల నుండి రేషన్ కోసం లైన్లో వేచి ఉన్న ప్రజలు. 6 గంటలకు వచ్చినారు. మా భార్య పిల్లలతో ముగ్గురం వెళ్ళాడం లైన్లో. ఇంతవరకు లైన్ కూడా రాలేదు. సర్వర్ బిజీ అంటున్నారు. మా డ్యూటీ పోయింది. నలుగురం వచ్చి ఇలా అవడం మేడం. 2 గంటలకు డ్యూటీ పోయింది. ఆడ సర్వర్ వస్తే ఆడ సర్వర్ లేదన్నారు. ఆడ షాప్ వేస్తలేరు. ఒక షాప్ ఓపెన్ అయింది. ఏం పేరు నీ పేరు? వెంకటప్ప. శంకరపల్లి కన్నా ఇప్పుడే యాక్సెస్ అయితే నేను ఫోటోలు చూసుకుంటున్నా అంతే. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. అది దాన్ని ట్రక్షిప్ నెంబర్ ఎంట్రీ చేసి అక్కడికి వచ్చి స్టాక్ ఓపెన్ చేస్తేనే కాబట్టి ఒకరికి ఎంత టైం పడుతుంది? ఏది సర్వర్ బట్టి సర్వర్ రిటర్న్ వచ్చింది. రిటర్న్ అయింది. సర్వర్ మంచిగా వస్తుందా? మిస్ మనకు ప్రాక్టికల్